గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతంలో రోజు రోజుకి సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతూ ఒక పెను భూతంలాగా తయారవుతుంది. సో ఒక్కసారి సైబర్ నేరాలు జరిగిన తర్వాత పోయిన అమౌంట్ తిరిగి రావడం అనేది ఇక గగనమే అవుతుంది, ఎంత మేము ప్రయత్నం చేసినప్పటికి కూడా. అందుకని వీలైనంత వరకు సైబర్ నేరాలు జరగకుండా ఉండే విధంగా ఉద్దేశంతో సైబర్ నేరాలు జరిగినప్పుడు కూడా ఎంత తొందరగా ఫోన్ చేస్తే అంత ఉపయోగం అని చెప్పేసి డీజీ గారు గుర్తించి డీజీ గారు ఒక 6 వీక్ స్పెషల్ ప్రోగ్రామ్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే నేమ్ తీసుకొని దానిలో భాగంగా 6 వారాలు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహాయంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమం కల్పించాలని చెప్పేసి డీజీ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు సిపి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ క్రాంతి కాలనీలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. బొల్లిగూడెంలో బొడుపల్లిలోని బొల్లిగూడెంలో దీన్ని ముందు మేము ఏర్పాటు చేద్దామని చెప్పగానే ఈ కిషోర్ ఇమ్మీడియట్గా బోడుపల్ మాజీ మేయర్ భర్త అయిన కిషోర్ గారు ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని మా కాలనీలో ముందు పెట్టండి అని చెప్పేసి మమ్మల్ని ఇమ్మీడియట్గా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సేమ్ టైము తను చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరై మేము చెప్పినంత మనస్ఫూర్తిగా విన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ప్రజలందరికీ తెలియజేసిందంటే సైబర్ నేరాలు నియంత్రణే ముఖ్య మార్గం. ఎప్పుడైతే నేరాలు జరగకుండా ఉండే ఉద్దేశంగా అవగాహన కల్పించుకొని నేరాలు జరగకుండా చూసుకోండి. పొరపాటున ఎప్పుడైనా నేరాలు జరిగితే ఈ వారం థీమ్ అయినటువంటి సైబర్ సారథి అనేది 1930. వీలైన ఎంత తొందర మీరు 1930 కాల్ చేస్తే అంత తొందరగా మీకు అమౌంట్ హోల్డ్ అయ్యి మీకు రీఫండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్నే గోల్డెన్ అవర్ అంటాము. అంటే ఎంత తొందరగా మీరు అంత కాల్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ మనకి పుట్టిన అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరికీ ముందు నేరాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, పొరపాటున జరిగితే సైబర్ నేరాలు జరిగిన వీలైనంత తొందరలో మీరు 1930కి కాల్ చేయాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా సూచిస్తున్నాను. ధన్యవాదాలండి. అంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సీనియర్ బొల్లిగూడెం సీనియర్ నాయకులు మీరు, మనం చెప్తే వాళ్ళకు కూడా అవగాహన వస్తుందనే ఒక చిన్న ఉద్దేశం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మారెడ్డి కాలనీ మాజీ ప్రెసిడెంట్ని. అయితే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. అక్కడ ఏమైందంటే వాడు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం కోసం ఒక 3-4 months లేట్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసినట్టుగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదు, మీరు అర్జెంటుగా చేయాలి, లేదంటే మీరు కాబట్టి టెక్నాలజీని దూరం చేసే పరిస్థితి ఏమో. కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీని ఫోన్ వచ్చింది, మాట్లాడుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. టెక్నాలజీ దూరం పెడితే మనం ఎగరిపోతాం. అది నీ ప్రొఫెషన్, నీ వృత్తిలో కానీ చివరి నువ్వు చేసే వంటలు కూడా కొత్త రెసిపీ రాదు, కొత్త వంటగా రాదు, నువ్వు ఎగరిపోతాం. అంటే చెప్తున్నా, టెక్నాలజీ అనేది అంటే నిత్య భాగం అయిపోయింది మనకి. దాన్ని దూరం పెట్టలే పరిస్థితి లేదు. కాబట్టి మనం వృద్ధి చెందాలంటే ఎవరైతే డెవలప్ అవ్వాలనుకుంటే లైఫ్ లో